హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సంధ్య. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. సో ఈరోజు వీడియో ఏంటంటే నేను అమెజాన్ నుంచి 3 ప్రోడక్ట్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఇవి ఆల్ రిలేటెడ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను యూట్యూబ్ ఛానల్ కోసం యూజ్ అవ్వడానికి 3 తీసుకున్నాను అనమాట. ఒకటి వచ్చేసి ట్రైపాడ్ స్టాండ్, ఇంకొకటి వచ్చేసి సెల్ఫీ స్టిక్ అండ్ బ్లూటూత్ మైక్ తీసుకున్నా. ఒక్కొక్కటి నేను ఇప్పుడు మీకు అన్బాక్స్ చేసి చూపిస్తాను. దీనివల్ల ఏంటి యూజ్, ఎంత ప్రైస్ పడింది అని మీకు చెప్తాను అనమాట. ఫస్ట్ వచ్చేసి ట్రైపాడ్ స్టాండ్ చూద్దాం. అందరికి చాలా యూజ్ అవుతుంది. సో కూర్చొని ఇప్పుడు ట్రైపాడ్ ఓపెన్ చేసి చూపిస్తాను అనమాట. చాలా మంది యూట్యూబర్స్ దగ్గర ఉంటారనమాట. మెయిన్ దీన్ని యూట్యూబర్స్ ట్రైపాడ్ స్టాండ్ అని కూడా అంటారు. అందరు ఇదే యూజ్ చేస్తారు. నేను చాలా రివ్యూస్, చాలా మంది యూట్యూబర్స్ వీడియోస్లో చూసి తీసుకున్నాను అనమాట. మనకు కూడా యూజ్ అవుతుందని. దీని కాస్ట్ వచ్చేసి అరౌండ్ 750 అలా పడింది నాకు. ఇది మంచిగా బ్యాగ్లో ఇస్తాను, ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు. క్యారీ ఫార్వర్డ్ బాగుంటుంది, మంచిగా ప్యాక్ చేసి తీసుకెళ్ళచ్చు. ఇది స్టాండ్. ఇక్కడ మనకి దీని బ్రాండ్ లోగో కూడా ఉంటుంది. సో ఇలా సెట్ చేసుకుంటాం అనమాట. షార్ట్ వీడియోస్కి అయితే మనం ఇక్కడ ఇది ఫోన్ పెట్టుకునేది, ఫోన్ అటాచ్ చేసింది. సో ఇట్లా సెట్ చేసుకోవాలి. ఇది మనకి సైజ్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. ఇలా మన షార్ట్ వీడియోస్ తీసుకోవచ్చు. మనం లాంగ్ వీడియోస్ కావాలంటే ఈ స్టిక్స్ ఇట్లా ఓపెన్ చేయాలన్నమాట. చాలా లాంగ్ వస్తుంది. ఇదిగోండి, నేను ఇక్కడ నుంచోబెట్టి చూపిస్తాను మీకు. స్టాండ్ నా అంత పొడుగు వస్తుంది అనమాట. ఇవి లాక్ చేసుకోవాలి. ఓపెన్ చేయలేకపోతే మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది రింగ్. ఇంతకుముందు నేనైతే రింగ్ లైట్ యూజ్ చేసేదాన్ని యూట్యూబ్ ఛానల్ పెట్టిన స్టార్టింగ్లో. అది 1 year వచ్చింది. ఇంకా నా కూతురు దాన్ని అటకెక్కిచ్చేసింది అనమాట. సో ఇదిగోండి, ఇంత హైట్ వచ్చింది, కనిపిస్తుందా? సో నాకంటే హైట్ ఉంది కదా. సో ఇదే హైట్, ఇంకా హైట్ పెరగదు, ఇంత హైట్ ఉంటుంది. సో మనం ఇక్కడ ఫోన్ ఫిక్స్ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి, ఇక్కడ ఫోన్ ఫిక్స్ చేసుకోవాలి. మనం ఇంకా సైజ్ అడ్జస్ట్మెంట్ కావాలంటే ఇట్లా దీన్ని పైకి తీసుకోవచ్చు. కనిపిస్తుందా? ఇదిగోండి, సైజ్ ఇంకా పెంచుకోవాలంటే మనం దీన్ని ఇట్లా పైకి తీసుకోవచ్చు. వద్దంటే మళ్ళీ కింద పెట్టేసుకోవచ్చు అనమాట. ఈ సైడ్కి ఉంది ఇదేంటంటే మనకి కెమెరా. ఇదేంటంటే కెమెరా ఎటు కావాలంటే అటు రొటేట్ చేసుకోవడానికి ఇది ఫెసిలిటీ ఉందన్నమాట. ఫోన్ ఇక్కడ పెట్టుకొని మనం ఇట్లా ఈ యాంగిల్ నుంచి ఇలా స్లోప్ చేయాలి, రివర్స్ చేయాలంటే మనకి ఇది యూజ్ అవుతుంది. ఓకే, అండ్ ఇది అటు ఇటు టర్న్ అవుతుంది మనకి. అంతే కదా. ఇంకేమైనా ఫీచర్స్ ఉన్నాయా? నేను మర్చిపోయినవి చూపించాల్సినవి ఏమైనా ఉన్నాయా? సో ఇదన్నమాట ట్రైపాడ్ స్టాండ్. అంతా అన్బాక్స్ చేసి ఓపెన్ చేసి చూపించా. దీనిలో ఉన్న ఫీచర్స్ అన్ని కూడా చూపించాను కదా. ఇంకా దీన్ని ఫోల్డ్ చేసేస్తున్నాను అనమాట. మనకి ఈజీ టు క్యారీ అని చెప్పాను కదా. సో అలా అనమాట. మనం దీన్ని ఎక్కడికైనా ట్రావెలింగ్కి మంచిగా తీసుకెళ్ళొచ్చు, చాలా సింపుల్గా. ఎక్కువ ట్రావెలర్స్కి బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఈ ఒక్క స్టాండ్ ఉంటే సరిపోద్ది మనకి. కెమెరామెన్ అవసరం లేదు. ఒక ఫోన్ పట్టుకొని వీడియో తీయాల్సిన అవసరం కూడా ఉండదు అనమాట. సో ఇంతే, అయిపోయింది ఫోల్డ్. ఇది మాత్రం తీసేయాలి, ఎందుకంటే కవర్లో ఇట్లా స్ట్రైట్గా పట్టదు మనకి ఫోన్ ఫోల్డర్. ఇదిగోండి, ఎక్కడికైనా ఈ బ్యాగ్లో వేసుకొని వెళ్ళిపోవడం. ఇంకా చాలా సింపుల్గా ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి బ్లూటూత్ మైక్ అండ్ సెల్ఫీ స్టిక్ కూడా తీసుకున్నాను. ఎందుకంటే ఎక్కువ ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళినప్పుడు సెల్ఫీస్ తీసుకోవడానికి కానీ, సెల్ఫీ స్టిక్స్తో వీడియో తీసుకోవడానికి కానీ ఉపయోగపడుతుంది. సో స్టాండ్ అయిపోయింది కదా. వచ్చేసి సెల్ఫీ స్టిక్ తీసుకున్నాను. ఈ సెల్ఫీ స్టిక్ ఎంత పడిందంటే 360 రూపీస్ ఏమో పడింది అనమాట ఇది. సో దీన్ని కూడా చూద్దాం ఎలా ఉంది ఏంటో. మంచిగానే ఉంటుంది. కవర్ ఆల్రెడీ ఓపెన్ చేశాను అనమాట నేను. దీన్ని ఈ కవర్లో వచ్చింది. చార్జర్ కేబుల్ వచ్చారు, సిపిన్ చార్జర్ దీనికి. సో ఇలా అనమాట. ఇక్కడ లైట్ కూడా ఉంది దీనికి, కనిపిస్తుందా లైట్? సో ఇలా తీసుకుంటారు అనమాట వీడియో. దీనికి ఫోన్ ఇక్కడ పెడతారు. ఫోన్ ఫోల్డర్ కూడా మీకు నేను చూపిస్తాను. ఇదిగోండి, కనిపిస్తుందా? ఇక్కడ ఫోన్ పెట్టుకోవాలి. లైట్ ఇంకా మనకి డార్క్ కూడా అవుతుంది. కావాలంటే ఆఫ్ అయిపోద్ది, ఆన్, ఇంకొంచెం డార్క్. మనకి 1 మీటర్ వస్తుంది అనుకుంటా. ఇదిగోండి, ఇక్కడ బటన్ ఉంటుంది.
బటన్ మనం బ్లూటూత్ కి కనెక్ట్ చేసి ఈ బటన్ దీనికి పెట్టేసేయాలి, లేకపోతే మనం చేతిలో పట్టుకొని కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. బ్లూటూత్ కనెక్ట్ చేసి దీనికి పెట్టేసుకుని ఇక్కడ మనం ఇది ఆన్ చేస్తే మనకి ఫోన్ లో కనెక్ట్ అవుతుంది. సో అది కెమెరా ఆన్ చేయడం ఆఫ్ చేయడం అన్ని మనం బ్లూటూత్ నుంచి చేసుకోవచ్చు. సెల్ఫీ స్టిక్ పెట్టేసి బటన్ నొక్కితే వీడియో స్టార్ట్ అవుతుంది, లేకపోతే ఫోటో కావాలంటే మనం ఫోటో మోడ్ లో పెట్టి బటన్ నొక్కితే ఫోటో క్లిక్ అయిపోతుంది అనమాట. చాలా ఈజీ అండ్ క్యారీ చేసుకోవడానికి కూడా చాలా ఈజీ. నాకైతే బాగా నచ్చింది ఇది. వీడియోస్ మనం ఇట్లా ఫ్యామిలీతో లాంగ్ వీడియోస్ తీసుకోవడానికి ఇట్లా పెట్టుకుంటాం అనమాట. ఇలా అందరినీ చూపించి రొటేట్ చేయాలి కదా మొత్తం కెమెరా. స్టిక్ అయితే బాగుంటుంది. చేతితో ఎంతవరకు తిప్పుతాం చెప్పండి, ఫోన్ కూడా కింద పడిపోతుంది చేతిలోంచి. సో అందుకని తీసుకున్నాను. సెల్ఫీస్ తీసుకోవడానికి, వీడియోస్ తీసుకోవడానికి, మనకి ట్రావెలింగ్కి అన్నిటికీ బాగుంటుంది. మెయిన్గా లైట్ కూడా బాగుంది, మంచిగా మనకి చీకట్లో తీస్తే మంచిగా ఫ్లాష్ వస్తుంది. అండ్ మనం సెల్ఫీ స్టిక్ అండ్ వీడియోస్ తీసుకోవడానికే కాకుండా దీన్ని మనం ఇంకో విధంగా కూడా యూజ్ చేసుకోవచ్చు. అదేంటంటే ట్రైపాడ్, చిన్న ట్రైపాడ్. ఇదిగోండి మనం ఇక్కడ ఫోన్ సెట్ చేసాం, చెప్పాను కదా ఫోన్ ఇక్కడ పెట్టుకుంటాం. ఇట్లా ఫోన్ సెట్ చేసి దీన్ని ఇట్లా ఇక్కడ ఇట్లా ఉంటుంది అనమాట బేస్. సో దాని మీద పెట్టేసి ఇలా మనం కిచెన్ దగ్గర పెట్టేసి మనం కుకింగ్ వీడియోస్ కూడా షూట్ చేసుకోవచ్చు. ఇంత హైట్ సరిపోతుంది అంటే మనం ఇంత హైట్లోనే దీన్ని నుంచోబెట్టుకొని మనం ఏదైనా వీడియో కావాలంటే షూట్ చేసుకోవచ్చు అనమాట. సో వీడియోస్ తీయడానికి అండ్ సెల్ఫీస్ తీసుకోవడానికి అన్నిటికీ ఉపయోగపడుతుంది. ఈ స్టిక్ 3-in-1 అనమాట. నాకు బాగా నచ్చింది. ఇది 360 రూపీస్. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తే చెక్ చేసేయండి. అండ్ మై థర్డ్ ప్రోడక్ట్ బ్లూటూత్ మైక్. నాకు బ్లూటూత్ మైక్ అంత యూజ్ ఉందో లేదో తెలియదు కానీ నేను తీసుకున్నాను అనమాట. ఎందుకంటే వాయిస్ చిన్నగా వస్తుంది అంటున్నారు మా ఫ్యామిలీ మెంబర్స్. సో అందుకని కొంచెం వాయిస్ బేస్ కావాలి కాబట్టి బ్లూటూత్ మైక్ తీసుకున్నా. దీనికి వారంటీ కూడా ఉంది. ఇది బ్లూటూత్ మైక్. ఇది ఏ బ్రాండ్ అనేది పాట్రానిక్స్ బ్రాండ్ అనమాట. ఇది అందులో తీసుకున్న మనం ఇట్లా డ్రెస్కి పెట్టుకోవడమే. ఇది ఏం చేయాలంటే సిపిన్ ఉంది, యూఎస్బి సి కేబుల్ అనమాట. ఇది మనం ఫోన్కి కనెక్ట్ చేస్తాం అనమాట. ఇది ఫోన్కి కనెక్ట్ చేసి బ్లూటూత్కి కనెక్ట్ అయిపోతుంది. సో డైరెక్ట్గా మనం మాట్లాడిందంతా కూడా వీడియోలోకి వెళ్ళిపోతుంది అనమాట. మైక్లో వాయిస్ చాలా సింపుల్ మైక్ని యూజ్ చేయడం. సో నేనైతే ఇది తీసుకున్నాను అనమాట. సో మీకు ఎలా అనిపించాయి ఈ 3 ప్రోడక్ట్స్ అయితే కమెంట్లో కమెంట్ చేయండి. మీకు ఏ లింక్ కావాలన్నా ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఓపెన్ చేసి ఈ ప్రోడక్ట్స్ అన్ని కొనుక్కోండి. వీడియో ఇంతవరకు చూసారంటే ఖచ్చితంగా మీకు నచ్చే ఉంటుంది. నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేస్తే ఇంకా 4 మెంబర్స్కి వీడియో సజెస్ట్ అవుతుంది. సో లైక్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.